చిన్న ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన జీవన రాష్ట్ర మా యేసుక్రీస్తు ప్రభువా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇదిగో తండ్రినైనా మీరు మీ సంఘానికి నన్ను ఈ విధంగా నడిపించి ఈ యొక్క వాక్యాన్ని తండ్రినైనా వాక్కుని ఇక్కడ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది నిర్ణయించబడింది ప్రభువా, అది మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఇదిగో తండ్రి ఈ బిడ్డలకు ఆశీర్వదించడానికి ఈ విధంగా నన్ను నడిపించినందుకు, అలాగే నాయన యేసయ్య సంఘ కాపాడినటువంటి బ్రదర్కి ఎన్నో ఆశీర్వాదాలు ఈ సంఘానికి మెండుగా మీరు కురిపిస్తున్నందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఆదియు అంతము మీరే ఉండి సమస్త ఘనత మహిమలు నీకే చెల్లులాగిన వారి యొక్క మనోనేత్రాలు తెరవమని యేసుక్రీస్తు నామమున అతి విధంగా దర్శనాడుతున్నాను తండ్రి. ఆమె. నమస్కారం అండి. నా పేరు ప్రభురాజు. నేను ఇంతకుముందు ఇక్కడే పోస్టల్ కాలేజీలో ఉండేటువంటి బ్రదర్ మా బంధువే, మా చెల్లెలు సైడు బంధువు బాగా మాస్టర్ గారు. సో ఈరోజు ఈస్టర్ శుభ సందర్భంగా మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తున్నాను. సరేనా? మొదటిగా కొన్ని మనము నన్ను రప్పించి దేవుని వాక్యం మీకు అందుతుందంటే దేవుడు దృష్టిలో సంకల్పంలో మీరు ఉన్నారనే అర్థమైందా? దేవుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో ఆ నామంలో అక్కడ నేను ఉంటానని నా అన్నాడు, వాగ్దానం ఇచ్చింది కదా. అలాగనే దేవుని వాక్యము దేవుని యొక్క సువార్తికుల ద్వారా మీ మధ్యలో వస్తుంది. దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో? వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలాగనే ఆ వాక్యమే మీ దగ్గరికి వచ్చిందనమాట. దేవుడు అయినటువంటి వాక్యమైనటువంటి దేవుడు, సరేనా? మీ జీవితాలను మార్చేటువంటి వాక్యము ఈరోజు మనము తెలుసుకుందాము. మీ అందరికీ తెలుసు కదా, దేవుణ్ణి మీరు ఎలా విశ్వసించారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దేవుని ఎక్కడ నమ్ముకున్నారు మీరు? ఈరోజు అంశం ఏంటంటే మారు మనస్సు గురించి. మారు మనస్సు, ఈ పదం యొక్క అర్థం తెలుసు కదా. మారు మనస్సు అంటే తెలుసు కదా, మారడం. సో మీరంతా మీరు దేవుణ్ణి విశ్వసించారు కదా, అంటే దేవుని కోసం మారారు కదా. మీరు అంతకుముందు ఉన్నటువంటి జీవితం వేరే, ఇప్పుడు మీరు దేవునిలో ఉన్నటువంటి జీవితం వేరే ఉంది కదా. ఆ మారు మనస్సు అనేటువంటిది మీకు ఎలా వచ్చింది? మీ అందరికీ తెలుసు కదా మీ జీవితాల గురించి. ఆ మారు మనస్సు అనేటువంటిది నిజమా కాదా, మీరు మారినటువంటి విషయం నిజమా కాదా అనే విషయాన్ని బైబిల్ వాక్యం ద్వారా దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. కరెక్టేనా? మనము ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కరెక్టేనా లేదా? లేదంటే ఎవరైనా నిత్యము బ్రతుకుతామా? లేదు కదా. ఏదో ఒక రోజు మనము ప్రాణము విడవాల్సిందే, అది తథ్యం. అది అందరికీ మరణం ప్రాప్తం కావాల్సిందే. చనిపోయే లోపు మనము దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఎరిగి మన జీవితము దేవుడు ఏ విధంగా అయితే చెయ్యమని చెప్పిండో, దేవుడు ఏదైతే చెయ్యకూడదని చెప్పిండో ఆయన వాక్యానుసారంగా జీవించి మరణించడం ద్వారా మనము నిత్యము ఆయనతో పాటు జీవించగలుగుతాం. లేదు అంటే నిత్యము మనము నరకంలో వేదనకరమైనటువంటి ప్రదేశాల్లో, అది ఎప్పటికీ అంతం కానటువంటి ప్రదేశంలో మనము కాలుతూ నిత్యాగ్నిలో ఉంటాం. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇంత ఎండలకు మనం తట్టుకోలేనప్పుడు మరి అలాంటి భయంకరమైనటువంటి ఆత్మలను కాల్చే అగ్నిగుండం ఎంత ఘోరంగా ఉండాలి. కాబట్టి మనం వాటి నుంచి తప్పింపబడాలంటే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక పాపం చేసి ఉంటాడు. నేను పాపిని కాదు అంటే ఒట్టి మాట లేదు. ఎందుకంటే తన జీవితంలో ఏదో ఒక ఘోరమైనటువంటి పాపాలు మాత్రం ఖచ్చితంగా మనిషిని చేస్తాం. చేస్తూ చేస్తూ ఏదో ఒక రోజు దేవుని వాక్యం ద్వారా పట్టుబడి అలా జీవితాలను మార్చుకుంటారు. అదే కదా మారు మనస్సు అంటే. ఆ మారు మనస్సు నిజంగా అంటే ఎలా జరుగుతుంది? అసలు మీరు మారారా లేదా, అసలు దేవుని బిడ్డలు అయినారా లేదా, ఒకసారి వాక్యాన్ని చూసుకుందాము. బైబిల్లో మారు మనస్సు అనే పదము దాదాపు 46 సార్లు ఉంది బైబిల్లో. ఓకే, మీ దగ్గర అంతా బైబిల్ ఉన్నాయి కదా. మారు మనస్సు అనేది పాపం నుంచి దూరం అవ్వడం, పాపం నుంచి దూరం రావడం కానీ, లేదంటే మానివేయడం. పాపం అనేటువంటిది మానివేయడం. క్రైస్తవుడు అంటే ఎవరండి? పాపాన్ని మానివేసిన వాడు, పాపం చేయని వాడు, వాడే క్రైస్తవుడు. ఇప్పుడు మనమంతా
క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళ వాళ్ళంతా పాపం చేస్తున్నారా లేకపోతే లేదా ఎవరి జీవితం వాళ్ళకే తెలుసు. మీ మనస్సాక్షి నేను పాపినా కాదా. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మరి నేను పాపం చేస్తున్నానా చేయలేదా అనేటువంటి మీ విషయము మీ మనసులకు మీ వ్యక్తిగత జీవితాలకు మాత్రమే తెలుసది కదా. అలాగనే పాపం అంటే మారు మనస్సు అనేటువంటిది పాపం నుంచి దూరం అవ్వడం లేదా మానివేయడం లేదా విడిచిపెట్టడం, సరేనా. దాన్నే మనము మారు మనస్సు అని అంటాం జనరల్గా, మామూలుగా మాట్లాడాలంటే, సరేనా. సరే, మారు మనస్సు నిమిత్తము మొట్టమొదటి సువార్త ప్రకటించింది ఎవరు బైబిల్లో? మారు మనస్సు గురించి మొట్టమొదటిసారిగా సువార్త ప్రకటించింది ఎవరు? తెలిసి చెప్పండి, లేదంటే తెలిసిన వాళ్ళు, బైబిల్ తెలిసిన వాళ్ళు. మారు మనస్సు మొట్టమొదటిగా పోనీ కొత్త నిబంధనలో ప్రకటించింది ఎవరు? మారు మనస్సు గురించి అంతకుముందు మాట్లాడారా? ఆ పదం మాట్లాడారా? ఎవరు మనకు కొత్త నిబంధనలో మారు మనస్సు గురించి మాట్లాడింది? బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాట్లాడారు. అర్థమైందా? బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాట్లాడారు. అలాగే రెండవసారి మారు మనస్సు గురించి మాట్లాడింది రెండవసారి ఎవరండి? యేసు క్రీస్తు మాట్లాడాడు. ఎక్కడ? మత్తయి సువార్త 3:1-2లో. మత్తయి సువార్త 3 త్వరగా చదవాలి. మారు మనస్సు పొందుడి. ఎవరు మా మొట్టమొదటిసారిగా మాట్లాడింది? యోహాను. అలాగే యేసుక్రీస్తుల వారు రెండవసారిగా మత్తయి సువార్త 4:17లో ఆయన సువార్త తన జీవితంలో 30 సంవత్సరాల్లో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. మొట్టమొదటి సువార్త ప్రకటించింది దేని ద్వారా? ఒకసారి 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. మారు మనస్సు పొందుడి అని ప్రకటించడం ప్రారంభించిండు. మారు మనస్సు, ఓకేనా. అలాగే మనము తప్పులు పాపాలు చేసుకుంటూ పోతాం కదా. మనకు మారు మనస్సు అనేది ఎప్పుడు కలిగింది మీలో? అంతకుముందు చర్చిలకు రాకుండా, అంతకుముందు దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని మాటలు వినకుండా మనం దూరంగా ఉన్నాం కదా. ఉన్నట్టుండి మీకు ఏం జరిగింది? మీరు మారారా కదా. మార్పు జరిగిందా లేదా? ఆ మార్పు ఎలా జరిగింది? 2 కొరింథీ 7వ అధ్యాయము 10-11 చదవండి ఒకసారి. లేదంటే ఫస్ట్ రోమియోలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఫస్ట్ రోమియోలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సరే, చాలండి. ఏమనుంది? దేవుని అనుగ్రహము. అనుగ్రహం అంటే అర్థమైంది కదా. ఆయన కృప, అనుగ్రహాలు ఉండడం బట్టి మారు మనసు పొందుటకు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని ఏం చేసింది? ప్రేరేపించింది. అమ్మాయిది తప్పు, అది ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. మీ మధ్యలోకి వాక్యం అనేటువంటిది చొరబడింది. మీ మధ్యలో వాక్యం అనేటువంటిది మీతో మాట్లాడింది. వాక్యం అంటే ఏంటి? దేవుడే, ఓకేనా. అలాగే 2 కొరింథీ 7:10-11 వరకు, అంటే మీతో వాక్యం మాట్లాడడం వల్ల, మీరు వాక్యానికి పట్టుబడడం వల్ల దొరకడం వల్ల మనం గతంలో చేసినటువంటి పాపాల వల్ల అసహ్యం ఏర్పడుతుంది మనకి. మనం అంతకుముందు మారడం అంటే ఏంటి? అంతకుముందున్నటువంటి జీవితం ఏదైతే అనుభవించామో, ఏదైతే మనము నడుస్తుందో కంప్లీట్గా ఆ జీవితంలో నుంచి తిరిగి మనము మారడం, దేవుని వైపు నడవడం. లోకం వైపు నడిచామో తర్వాత ఇప్పుడు దేవుని వైపు నడవడం కంప్లీట్గా. దేవునికి ఏదైతే ఇష్టమో, దేవునికి ఏదైతే ఇష్టం లేదో, దేవునికి ఏదైతే ఇష్టమో అది చెయ్యడం, దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది చెయ్యకపోవడమే దేవుణ్ణి ఫాలో అవ్వడం అంటే, అనుసరించడం అంటే. సరే, 2 కొరింథీ 7వ అధ్యాయము 10-11 ఒకసారి చదవండి.
రక్షణాత్మకమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. మీరు దేవుని చిత్తం ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణమైన ప్రతివాదమును, ఎట్టి అంతరమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండలను మీలో పుట్టించెను చూడుడి. ఆ కార్యముల గురించి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటేది. చాలండి. అంటే ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా దేవుడు ఎప్పుడైతే మీ వాక్యంతో పట్టుబడినాడో, మీతో మాట్లాడుతున్నాడో, అప్పుడు ఏం జరిగింది? మీకు దుఃఖం కలిగింది, బాగా దుఃఖమైంది. బాగా దుఃఖమైన తర్వాత దేవునికి సంబంధించినట్టు అయ్యో దేవా అన్నాను చూడును. అయ్యో దేవా నేనెంత పాపిని, అంతేగాని అమ్మ ఇంత జరిగింది లేదంటే అయ్యా ఇంత జరిగింది అనలే. అయ్యో దేవా నేనెంత పాపని అని దేవుణ్ణి మొరపెట్టారు కదా మీరు. అక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి? పాపం పట్ల అపరాధ గిల్టీ ఫీలింగ్. తప్పుడు మనలో నేను తప్పు చేశాను కదా, నా దేవునికి వ్యతిరేకంగా నేను తప్పు చేసినానని మీలో ఏమైందని దుఃఖం కలిగించుంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని కోరుకున్నావో, మామూలుగా అయితే వేరే వేరే తప్పుడు పనులు చేసినప్పుడు నువ్వు దేవునికి కోరకుండా మనం ఆ తప్పుడు పనులు, లేదంటే కొంతమంది అప్పులు చేసింటారు. దుఃఖం ఎందుకు వస్తుంది? అప్పులు చేయడం వల్ల వస్తుంది, ఎవరినైనా ప్రేమించడం వల్ల వస్తుంది, ఎవరినైనా కొట్టడం వల్ల వస్తుంది. దుఃఖం చాలా రకాలుగా వస్తుంది. అవి వచ్చినప్పుడు ఏమైతుంది? చాలామంది సూసైడ్, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఏ కారణాలు ఉంటాయి? అప్పులు వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆ దుఃఖం మనిషిని చంపేస్తుంది, మరణాన్ని కలుగజేస్తుంది. అది నీవు చేసినటువంటి ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి, దేవా నేను నీకు వ్యతిరేకంగా చాలా తప్పులు చేసినాను, చాలా ఘోరమైనటువంటి జీవితాన్ని నేను అనుభవించాలని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది కాబట్టి దేవునికి సంబంధించినటువంటి ఆ దుఃఖం అనేటువంటిది మిమ్మల్ని మరణానికి తీసుకుపోదు, అది జీవానికి కలిగజేస్తుంది. అర్థమైందా? కాబట్టి అందుకే ఆ వాక్యం మాట్లాడడం వల్ల, ఆ దుఃఖం కలగడం వల్ల మీకు ఏం జరిగింది? మారు మనస్సు జరిగింది, మారు మనస్సు జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఒక మనిషి దేవుళ్ళలోకి నడిపించాలంటే ఒక పద్ధతి, అది ఒక క్రమం. అది తర్వాత మారు మనస్సు నిమిత్తము దుఃఖం ఎలా కలుగుతుంది? బాధ ఎట్లా? ఇప్పుడు ఇందాక చూశారు కదా, దుఃఖం మారు మనస్సు నిమిత్తం మీరు ఆ దుఃఖం కలగజేస్తుంది, అది మరణాన్ని కలగజేయదు. మరి ఆ దుఃఖం ఎలా కలుగుతుందంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 10:17 మీరు ఆల్రెడీ చదివారు కదా. ఆ దుఃఖం కలగాలంటే ఫస్ట్ మీతో వాక్యంలో అయినటువంటి దేవుడు మాట్లాడాలా లేదా? మాట్లాడకుండానే అవుతుందా? కాదు కదా. వాక్యం ద్వారా ఖచ్చితంగా దేవుడు హెచ్చరిస్తాడు, పట్టుకుంటాడు దేవుడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 10:17 ప్రకారంగా అంటే మీతో ఎవరు మాట్లాడింది? ఏం వింటున్నారు మీరు? వాక్యం వింటున్నారు. వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. ఏ విశ్వాసము? దేవుని వైపు తిరిగేటువంటి విశ్వాసం కలుగుతుంది, ఆయన పైన నమ్మకం కలుగుతుంది. దేవుని నమ్ముతారు మీరు, అప్పటి నుంచి దేవుని నమ్ముతారు. లేదంటే సాతాను మీ మనోనేత్రాలని గుడ్డితనం కలగజేసి నిన్ను దేవుని వైపు నడవనీయకుండా నువ్వు సాకులు చెప్తావన్నమాట. ఎవరైతే చర్చికి రాకుండా దేవుని సన్నిధిలో గడపకుండా ప్రతి ఒక్కరు సాకులు చెప్తారు. దానివల్ల ఎందుకు చెప్తారంటే, సాతాను దేవుని వైపు తిరగకుండా గుడితనాన్ని కలుగజేస్తుంది, అది అడ్డుపడుతుంది. ఏం పోతున్నావు ఈరోజు పండుగ, ఇప్పుడు వంట చేసుకున్నా కదా తిందాం అంటుంది, లేదంటే సినిమా పోదాం అంటుంది, లేదంటే ఏదైనా మాట్లాడుతుంది. గుడితనాన్ని కలుగజేస్తుంది, నేను రానియకుండా చేస్తాను. దేవుని మారు మనసు పొందిన వాళ్ళు 600 అయినా ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తారు, దేవునితో గడుపుతారు, దేవునితోనే జీవితం ఉంటారు వాళ్ళకి, ఏది ఉన్నా ఏది లేకున్నా. కాబట్టి హెబ్రీయులకు రాసిన ఫస్ట్ వాక్యం మీతో మాట్లాడాలి. ఈ విధంగా వినడం వల్ల ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది దేవుని పట్ల. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:12 చదవండి ఒకసారి.
ఉమ్. ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను ఉమ్. విభజించునంత మట్టుకు దూర్చు ఉమ్. హృదయం యొక్క తలపులను ఆలోచనలను బోధించుచున్నది. అంటే మీకు వాక్యం ఎప్పుడైతే దూరిందో మీ బ్రెయిన్లోకి, మీ తలకాయలోకి, మీ మనసులోకి కీళ్ళతో సహా దూరుతుంది అది వాక్యం. నిన్ను పట్టుకుంటుంది వాక్యం, నిన్ను మారుస్తుంది. అందుకే ఏంటి, ఈ వాక్యం విననీయకుండా సాతాను అడ్డుపడుతుంది. ఇంకేమవుతుంది, మారిపోతాడు మనిషి. తాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, వ్యభిచారం చేసే వాళ్ళు మారుతారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు మారుతారు, ఇతరులకు చాడీలు చెప్పే వాళ్ళు మానేస్తారు. మంచిగా మారిపోతాడు మారు మనసు పొందినటువంటి వాడు. అప్పటి నుంచి వాడి జీవితం కంప్లీట్గా వేరే ఉంటుంది. అలాగనే యోహాను వార్త 16:7-13 వరకు చదవండి. యోహాను వార్త 16:7 బాగా వినాలి. ఈ వాక్యం అనేటువంటిది వినడం వల్లనే మనకు దేవుని పట్ల విశ్వాసం వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ వినకుండా, నీకు ఆ చెవులకు రానియకుండా ఏదైనా జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడ ఏం చేస్తుంది, దెయ్యం అంటే కనపడదు. చాలామందికి తెలుసో తెలీదు, దెయ్యం అంటే కనపడదు. దెయ్యం చేసే పనులేంటి తెలుసా, వాక్యం నీ దగ్గరికి చేరనీయకుండా అడ్డుపడుతుంది. ఎలాగా, ఇద్దరు రావడం, నీ ఆలోచనలు ఇంటివైపు ఇంకొక వైపు నువ్వు నీ ధ్యాస వెళ్ళిపోతుంది కదా. అంతేగాని అవి అలాగా జీవించి తొక్కిదంపి కానీ ఏమి ఉండవు. అట్లా ఎప్పుడు జరగలేదు, బైబిల్లో ఎప్పుడు జరగలేదు. దెయ్యంలో పట్టినటువంటి మాంత్రికతో లేదంటే ఇంకోటో చేసి రాలేదు దెయ్యాలు. దెయ్యము ప్రతి ఒక్కరిలో మీ క్రియలను బట్టి మీలో దెయ్యం ఉందా దేవుడు ఉన్నాడా తెలిసిపోతుంది. కరెక్టేనా? మీరు చేసే చెడ్డ పనులు, మీ క్రియల వలన మీలో దెయ్యం ఉందా లేకపోతే దేవుడు ఉన్నాడా తెలిసిపోతుంది. అంతేగాని దానికి ప్రత్యేకంగా వేరే ఏమి ఉండదు. అంటే ఊరిపోయి ఇట్లా జరిగి అట్లా ఏమి ఉండదు. మన ఆలోచనల ద్వారా దేవుడు కానీ దెయ్యం కానీ మాట్లాడతాడు. మన ఆలోచనలు తెప్పిస్తుంది. ఇప్పుడు మన వాక్యం ఇంత సీరియస్గా వింటున్నాం కదా, నీ ఆలోచనని ఇంకొక వైపు నడిపిస్తుంది. నీ కష్టాన్ని గుర్తు చేస్తుంది, నీకు నీ పిల్లల్ని గుర్తు చేస్తుంది, లేకపోతే నీ భర్తను గుర్తు చేస్తుంది. నీ ఆలోచన అక్కడ ఉండదు. వాక్యం వినవు. వాక్యం వింటే ఏమవుతుంది, మనిషి మారిపోతాడు కదా. వాక్యం వినడం వల్ల ఇదంతా ఏం జరిగింది, వాక్యం వినడం వల్ల నీ మూలుగులతో సహా నీ ఆత్మలో, నీ ప్రాణాత్మలో దూరిపోతుంది. అది అంత శక్తి బలము ఆ వాక్యానికి ఉంది. ఎందుకంటే వాక్యము దేవుడు. నెక్స్ట్ యోహాను వార్త 16:7. అయితే ఉమ్. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, ఉమ్. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. ఉమ్. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఉమ్. నేను వెళ్ళిన ఎడల ఆగండి. ఆదరణకర్త అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. సరేనా? ఇప్పుడు మనల్ని అంతా నడిపించేది ఎవరు? ఆయననే. మిమ్మల్ని రప్పించింది ఆయననే, నన్ను రప్పించేది ఆయననే. ఎవరు? ఆదరణకర్త, ఆత్మీయ దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు. సరేనా? ఆయన వచ్చి యోహాను వార్త 16:7. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, ఓకే. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపును. ఆయన వచ్చి పాపముల గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకమును ఉపమానం చేయును. లోకం నాకు మీ లోకం అంటే ఎవరు? ప్రజలు. ఓకే, లోకం అంటే ప్రజలు. లోకం దానికి ఏం చేస్తున్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు? దేని గురించి మీ మనసులతో ఒప్పింపజేసిండు? మీరు ఒప్పుకోకుంటే దేవుని వైపు తిరుగుతారా? పాపం అనేది మంచిది, బాగుంది అన్నంత వరకు జరిగింది పని. ఎప్పుడైతే మీరు ఒప్పుకోరో, ఎప్పుడైతే ఒప్పుకోకుండా ఆగిపోయారో అంటే దాని అర్థం ఏంది? పాపం చేయకుండా మానివేశారు. అర్థమైందా? ఎందుకు మానివేశారంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేది మీతో, మీ మనసులో కూర్చుని ఆయన నీతి అంటే ఏంటిది? తప్పు చేయకుండా కరెక్ట్గా ఉండడం అనేది నీతి. పాపం చేయకుండా ఉండడం, ఆ నీతి గురించి మీ మనసు సాక్షులను ఒప్పింపజేసిండు. తర్వాత తీర్పు, నువ్వు చచ్చిపోతే రేపు పొద్దున నరకంలో పడతావురా నాయన,
నిత్యము నరకాగ్ని గుండంలో పడతావు. కాబట్టి ఆ తీర్పుని గురించి మీ మనసాక్షిని ఒప్పింపజేసిండు. మీరు ఒప్పుకున్నారు తీర్పు గురించి. తెలుసు మీకు ప్రతి ఒక్కరు. తప్పు తెలిసి చేస్తారా, తెలియకుండా చేస్తారా? మీ పాపం తెలిసి చేస్తారా, తెలియకుండా చేస్తారా? పాపం తప్పు పాపం అనేటువంటిది తెలిసి చేస్తామా, తెలియకుండా చేస్తామా? చెప్పాలి మీరు సమాధానం. మీరు అట్లా సైలెంట్గా కూర్చుంటే ఎట్లా? తెలిసి చేస్తారా, తెలియకుండా చేస్తారా? పాపము రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి నువ్వు చేయడం వల్ల జరుగుతుంది, ఇంకొకటి ఆ పాపం నీ ద్వారా అంటే జరుగుతుంది. అది అంటే మీరేమంటారంటే పాపాన్ని తోసివేసి నాకు తెలియకుండా జరిగిందని ఎదుటి వాళ్ళు చేసింది, నాకేం సంబంధం ఉందంటారు. అంటే అపవాదం పండు తిన్న తర్వాత జరిగింది కదా. ఫస్ట్ ఆమె పండు దేవుడు తినవతో నా పండుని తినమా చెప్పిండు కదా, ఆజ్ఞయించిండు. తర్వాత ఏం జరిగింది? ప్రేరేపించడం వల్ల తినింది. నిజం తెలుసు కదా, అప్పటికి దేవుడు చెప్పిండు కదా, హెచ్చరించిండు కదా. తిన్న తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు ఎందుకు చేసినామంటే ఏమనింది? ఇదిగో సాతాను వచ్చి నన్ను ఈ విధంగా ప్రేరేపించడం వల్ల జరిగిందని దోషిండు. మళ్ళా అది ఊరుకుందా? ఏం చేసింది? ఆ పండుగ తీసుకుపోయి భర్తకి ఇచ్చింది. భర్త తిన్నాడు, ఆయన శాపానికి గురయ్యాడు. ఓకే, అందరూ మనం కొని తెచ్చుకున్నాం కదా. కొని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆదాముని అడుగుతాడు దేవుడు, ఏంటి ఇట్లా చేసినావు అని. అడిగితే ఆదాం ఏం చేసిండు? ఇదిగో నాకు అనుగ్రహించినావు కదా నువ్వు సాటి అయిన తోడుని, ఆమె తెచ్చి నాకు నేను కొన్ని కోసుకొని వచ్చి తినడం వల్ల భార్య కాబట్టి నేను తినాల్సి వచ్చింది. అంతేగాని నేను తప్పు చేశానని అన్నాడా? ఎక్కడన్నా ఎవరైనా ఒప్పుకున్నారా? అది మనిషి. మనకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా? నీ మనసులో ప్రతిదీ తెలుసు. తెలుసా లేదా? నువ్వు చేసే ప్రతి తప్పు ప్రతి పాపము నీకు తెలుసు. తెలియకుండా ఎవరైనా చేస్తారా? మనమేం పిచ్చోళ్ళమా, మెంటలోళ్ళమా? మనం ఏమన్నా కాదు కదా, తెలిసే చేస్తాం. తెలిసిన తర్వాత నీకు సాతాను ఆకర్షించి నీ మనసును ఒప్పించి చేసిన తర్వాతనే జరుగుతుంది. కరెక్టేనా? అంతవరకు నువ్వు ఒప్పుకునేంత వరకు ఏం చేస్తుంది? అది ఆకర్షిస్తూ ఉంటుంది. ఏమని? అది బాగుంది, ఏం కాదులే, నేను ఒక్కదాన్ని నేను తప్పు చేసేది, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నువ్వు అది ఏమవుతుంది? ఒకసారికి ఎంతమంది చేస్తలేరు. ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు ఒప్పుకుంటావు, సరేలే ఒకసారి చేద్దాం తర్వాత మానేద్దామని చేస్తావు. అట్లా నిన్ను ఆకర్షిస్తావు, చేస్తావు. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ? ఈ పాపం గురించి మీరు చేస్తున్న దాని గురించి పాపం తప్పు అనేటువంటి విషయం మనం బైబిల్ చదివితేనే తప్పని తెలిసిందా? చెప్పాలి. అంతకుముందు తెలియదా? యేసుక్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాతనే తెలిసిందా? అంతకుముందు తప్పు అని తెలియదా? తెలుసా లేదా? తెలుసు. అయినా మారనారా? అవి మారదు. ఈ వాక్యం మాట్లాడడం వల్ల మాత్రమే మారతారు. వాక్యం అనేటువంటిది సజీవమైనటువంటిది, మృతులను సైతం లేపుతుంది. అది దీనిలో జీవం ఉంటుంది. వాక్యం అనేటువంటిది ఏంటి? జీవం కదా. ఈ వాక్యం మీ దగ్గరికి రావడం వల్లనే మనుషులు మారారు. ఆ వాక్యం మీ ఇంతకాలం వేరే వాళ్ళు ఎందుకు మారడం లేదంటే ఆ వాక్యము పబ్లిక్ మీటింగ్స్ పోయినా కానీ ఎదురా, పబ్లిక్ మీటింగ్స్లో పోయినా కానీ ముచ్చట్లు పక్క వాళ్ళతో ఏమన్నా ఏమైంది కదా. సో ఇలా ఉండడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మీ మనసులని ఒప్పింపజేశాడు. రెండవదిగా మారు మనస్సు ఎందుకు పొందాలి? మనం మారకుంటే ఏమవుతుంది? చెప్పండి, మీరు చెప్పండి. మనం మారకుండా ఉంటే ఏమవుతుంది? అసలు మారు మనసు ఎందుకు పొందాలి? అవసరమా? ఎందుకు పొందాలి? నరకంలోకి పడకుండా ఉండడానికి. సరే, అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 20వ వచనంలో చదువుకుందాం. అసలు మారు మనసు ఎందుకు పొందాలో కూడా తెలుసుకోవాలి కదా. 3వ అధ్యాయం 20వ వచనం. చాలు ఇక బాగా చదవండి. మీ కొరకు నియమించబడినటువంటి యేసుక్రీస్తు ఆయన తండ్రి అయిన దేవుడు పంపునట్లు
మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము. మీరు మారు మనసు, ఇప్పుడు మీరు తల్లిదండ్రులండి, పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక సిగరెట్ తాగడము, లేకపోతే మందు తాగడము మీకు తెలియదు, లేదంటే ఒక వ్యభిచారం చేయడము, లేకపోతే దొంగతనం చేయడము చాలా ఉన్నాయి కదా. వాడు మారడంలే, ఎంత చెప్పినా కానీ వినడంలే, ఎంత చెప్పినా వినడంలే. మీరు చెప్తారా లేదా, ఒరే మానుకోరా, ఇది మంచిది కాదు, తప్పు అని చెప్పినారా లేదా? అలాగనే వాక్యం మీతో మాట్లాడింది మీతో. మాట్లాడిన తర్వాత మనము మారు మనసు అనేటువంటిది ఇలాగ మనకు దేవుడు మన వాక్యం మన ద్వారా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, ఆయన యేసుక్రీస్తుని మనకు ఎందుకోసం పంపించిండు? మన పాపములకు మనకు ప్రాయశ్చిత్తం లేదు, అంటే పాపాలని పోగొట్టుకునేటువంటి ఏ మిషన్ లేదు, ఏ విధమైనటువంటి యొక్క సమస్య పరిష్కారం లేదు. కాబట్టి ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకు మీరు మారు మనసు పొందాలండి? మీ పాపములు ఆయన విడిచిపెట్టాలంటే. అంటే తండ్రి ఏమంటాడంటే, నువ్వు అది మానుకో, నీకు డబ్బులు ఇస్తా, నువ్వు అది మానుకో, నేను నీతో మాట్లాడతా. కరెక్టేనా? లేకపోతే చేయరంగానే శవాసనిగా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి చేసి రాపో అని చెప్తారా? తల్లిదండ్రులు మీరు చెప్తారా ఎప్పుడన్నా? జరగదు కదా. తల్లిదండ్రుల కన్నా అమితంగా ప్రేమించేటువంటి వాడు దేవుడు. తల్లిదండ్రులైనా వదిలేస్తారేమో కానీ ఆయన వదలడు, ఆయన సృష్టికర్త. అర్థమైందా? సో మీ కొరకు నియమించిన ఈ యేసుక్రీస్తు ఆయన తప్పునట్టు మీ పాపములు తుడిచివేయబడినట్టు మీరు మారు మనసు పొందాలి. మీ పాపములు తుడిచివేయబడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నీ మనసు మారాలి. ఫస్ట్ నేను చేస్తున్నటువంటి పాపాన్ని ఆపాలి. ఆపిన తర్వాత ఎప్పుడైతే మీరు మారు మనసు మీలో జరిగిందో మన మనసులో, నెక్స్ట్ ఏం చేస్తాం మనము? మారు మనసు కలిగిన తర్వాత చెప్పండి, దేవుని బిడ్డలుగా కావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? మీ వాక్యం మాట్లాడింది, పట్టుబడినారు, నెక్స్ట్ ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తాం మనము? చెప్పండి. చెప్తారులే, తెలిస్తే చెప్తారు. మారు మనసు పొందిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? ఫస్ట్ బాప్తిసం తీసుకుంటాం. కరెక్టేనా? బాప్తిసం తీసుకుంటాం. అర్థమైందా? ఎందుకు బాప్తిసం తీసుకుంటాం? మారు మనసు పొందినాం కాబట్టి. మరి బాప్తిసమే ఎందుకు పొందాలి? ఖచ్చితంగా మారు మనసు పొందినాం సరిపోతుంది కదా. మారు మనసుకి అంటే ఇప్పుడు నువ్వు మారినవు అంటే ఏ విధంగా తెలుస్తుంది? ఒక మనిషి సిగరెట్ తాగుతూ ఉంటాడు, నేను మారినాను, నాకు మార్పు వచ్చింది, తప్పు చేసినాను అన్నాడు. మీరంతా ఏమి పరీక్షిస్తారు? వాళ్ళు పరీక్షిస్తారా లేదా? కనిపెడతారా లేదా? మీరు అలాగనే మారు మనసుకు సాదృశ్యం 2 పనులు జరుగుతాయి. ఆ రెండింటిలో మొదటిది ఏంటిదంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మీరు మారారు అనడానికి సాదృశ్యమే. ఈ మనిషి మారిందంటే నువ్వు ప్రజలు ఎవరు తీర్పు తీర్చలేదు ఒక మనిషి గురించి, వాక్యం తీర్పు తీరుస్తుంది. మీరు ఎలాంటి వాళ్ళో చెప్తారు అది. మారు మనస్సుని 3వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త 3వ అధ్యాయం. చాలు. ఎందుకంటే జనరల్గా మనం దేవుడిని నమ్ముకున్నామంటే నెక్స్ట్ ఏం చేస్తారు? ఏ సంఘమైనా పాస్టర్ గారు అడగండి. మనం ఎవరైనా మనము నేను మారానండి అని పాస్టర్ గారితో వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు పాస్టర్ చెప్పండి? మిమ్మల్ని ప్రశ్నిస్తాడా లేదా? నిజంగా మారావా, లేకపోతే ఎవరు చెప్పారు ఇట్లా ఈ విధంగా నేను ప్రశ్నిస్తాడా లేదా? టెస్ట్ చేస్తాడా లేదా? చేసిన తర్వాత లాస్ట్కి ఏమంటాడు? అయ్యగారు ఏమంటారు? పాస్టర్ గారు ఏమంటారు? ఎందుకు తీసుకోమంటాడు? ఏ విధంగా అయితే మనం తల్లిదండ్రులకు శారీరకంగా పుట్టామో అలాగే మన దేవునికి మనము రాజ్య నివాసులు కావాలంటే, మీకు ఆత్మ అనుగ్రహించబడాలంటే మీరు ఆయనలో పుట్టాలి. దానికి మారు మనసుకు సంబంధించినటువంటి సాదృశ్యం ఏంటంటే బాప్తిసం తీసుకుంటాం. కరెక్టేనా? తీసుకున్నంత మాత్రాన మనిషి పాపం చేయకుండా ఉంటాడా, లేకపోతే నిష్టగానే ఉంటాడా, లేకపోతే ఎట్లుంటాడు మనిషి?
వీడు మనసు మారిండు అనడానికి ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? బాప్తిజం తీసుకుంటాడు. సరే, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన వాడు నీతిమంతుడు అవుతాడా? లేదు కదా, కాదు కదా. మరి ఏం జరుగుతుంది నెక్స్ట్? ఏం చూడాలో వాడు మారిండంటే? యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చదవండి తొందరగా, అయిపోతుంది, ముగింపుకి వచ్చాను. యాకోబు రాసినటువంటి పత్రిక 14వ వచనం నుంచి 26. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము రక్షించగలరా? సహోదరుడైనను సహోదరులైనను దిగంబలే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీరు ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని లేదా సమాధానంగా వెలుగుని సరికాల్చుకుంటే తృప్తి పొందులని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము చాలా కొంచెం ఆగండి. అంటే ఎవరైనా మీ దగ్గరికి ఆకలి చేస్తే మీరు అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, కష్టపడొద్దా? కాలు చేతులు ఉన్నాయి నీకు, నువ్వేమన్నా గుడ్డోనే, లేకపోతే ఏమన్నా కాలు చేతులు లేవా? వాడకలో పోయి పని చేసుకొని బతకొచ్చా అని చెప్తే బాగుంటుందా? ఆకలి మీకు అన్నం పెడితే మంచిగా ఉంటారా? అలాగనే మనము విశ్వాసం కలిగినాం, విశ్వసించినాం, దేవుని నమ్మినాం, మారిపోయినాం అంటే అయిపోతుందా? ఏం చేస్తాడు? సిగరెట్ తాగాడు మానాలి కదా. అంటే క్రియ, అది దాన్ని క్రియ అంటారు. దాన్ని క్రియలు లేనటువంటి విశ్వాసం కూడా మృతం, వేస్ట్ అనమాట. అంటే నువ్వు అసత్యం, అది నువ్వు మారిన దానికి సాదృశ్యం లేదు, అది అబద్ధం. అది నువ్వు మారిన దానికి కేవలం సరే చూద్దాంలే, సరేలే నా టైం ఉంది కదా, నాకు ఒక రాయి వేసుకుంటా రావడమే. నిజంగా మారితే ఏం జరుగుతుంది? క్రియ జరుగుతుంది. క్రియ అంటే ఏంటి? ఏం క్రియ? దేవుడు ఏదైతే చెయ్యమని చెప్పిండో అది చేయడం, దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పిండో అది చేయకుండా ఆ క్రియ నెరవేరుతుంది. కరెక్టేనా? అది నెరవేరడం ద్వారా నువ్వు దేవుని మనిషిగా మారిందా లేదా అనే విషయం తెలుస్తుంది. తర్వాత మొదటి యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. మీరు బాగా తెలుసుకోవాలి, నేను మారినానా మారలేదా అని ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. అంటే మీ జీవితాల గురించి నాకు తెలియదు, నా జీవితాల గురించి మీకు తెలియదు, కానీ మీ మనసుల గురించి, మీ జీవితాల గురించి మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ప్రతి ఒక్క జీవితము వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు మారిండ్రా నిజంగా మారలేదా అనే విషయము ఇప్పుడు దేవుడు బయటపట్టేస్తాడు. మొదటి యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. మెల్లగా ఆయన యందు మెల్లగా ఆయన యందు మెల్లగా చదవండి, మళ్ళా వాక్యమే. ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడునో పాపము చేయడు. అంటే ఇప్పుడు చాలా మంది బాప్తిజం తీసుకున్న తర్వాత పాపం చేస్తుంటారు కదా. చాలా మంది ఏమంటారంటే దేవుని నమ్ముకున్నా కాబట్టి, సహజమే లోకంలో ఉన్నా కాబట్టి పాపం చేస్తాము అని చెప్తారు కదా. అది అబద్ధమా నిజమా? ఏం చెప్తుంది వాక్యము? దేవుడి యందు నిలిచియుండు వాడు, చెప్పండి, పాపము చేయడని ఉంది. అంతే, ఇప్పుడు చేస్తాడు, అప్పుడు చేస్తాడు, తర్వాత నెక్స్ట్ అట్లా ఉన్నాయా? నువ్వు దేవుని నమ్మినావు అంటే అదే సాదృశ్యము. వాడు ప్రాణం పోయినా కానీ పాపము చేయడు. అది మారు మనస్సు అంటే. ప్రాణం పోయినా కానీ వాడు ఎలాంటి పాపము చేయడు. అది వ్యభిచారం కావచ్చు, అబద్ధం కావచ్చు, దొంగతనం కావచ్చు, నరహత్య కావచ్చు, ఇంకోటి కావచ్చు. పాపాలు మీకు అందరికీ తెలుసు. చెయ్యడు, దాన్ని ఒప్పుకోడు. అలా ఆ పాపం చేయాల్సి వచ్చినామంటే నా ప్రాణం తీసుకో కానీ నేను అది చెయ్యనంటాడే. కానీ అలాగనే జరిగింది ప్రతి ఒక్కరు. స్టెఫెన్ ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయిండు? ప్రతి ఒక్కరి జీవితము బైబిల్లో పాపము చేయకుండడం వల్లనే వాళ్ళని పట్టుకొని చంపిండ్రు. ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు మారినవు అంటే దానికి సాదృశ్యం ఏంది? బాప్తిజం తీసుకుంటాం. రెండోది ఏంది? తీసుకున్న తర్వాత
నిజమైనటువంటి మారినావు అనే దానికి సాదృశ్యం ఏంటి? ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. అది గుర్తుపెట్టుకోండి, పాపము చేయడు. తర్వాత పాపము చేయి వాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అంటే దేవుని పేరు చెప్పుకునే వాళ్ళంతా ఆయనను ఎవరు చూసిండరు అంటే ఖచ్చితంగా మనం వాక్యం ద్వారా ఆయన చూస్తాం, ఆయన గురించి ఎరుగుతాం. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మనతోనే ఉంటాడు. ఆయన ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ మనం చూడలేము మనిషిలాగా. మీతోనే ఉంటాడు దేవుడు. కాబట్టి పాపం చేసే వాళ్ళ దగ్గర దేవుడు ఎందుకు ఉంటాడండి? ఉండడు కదా. ఒకవేళ మారు మనస్సు పొందకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఇలా పొందినాము, క్రియలు చేస్తున్నాం. ఒకవేళ పొందకపోతే ఏం జరుగుతుంది? అందరికీ తెలిసిన విషయమే. ఏం జరుగుతుంది? మారు మనస్సు పొందకపోతే నరకంలోకి వెళ్ళిపోతాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. త్వరగా 2 వచనాలు ఉంటాయి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చాలండి. అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉగ్రత దినం అనేది వస్తుంది. ఈ చావు అనేటువంటిది వస్తుంది. ఎన్నిసార్లని కాబట్టి ఎన్నో అవకాశాలు ఇస్తాడు దేవుడు మారడానికి. అయినా మారకపోతే ఉగ్రత దినం అనేది ఏదో ఒక రోజు వస్తుంది. లూకాసు వార్త 13వ వచనం, చివరి వచనం, 13వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతానండి. 13వ అధ్యాయం 3వ వచనం. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగనే నశించుతుంది. కాబట్టి మనం దేవునిలో మనం 24 గంటలు లేదంటే నిత్యము బ్రతికి ఉండాలంటే ఫస్ట్ మనం మారాలి. మారిన తర్వాత ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ తీసిన వాళ్ళు అయితే ఆల్రెడీ తీసినా పాపం చేస్తున్నారంటే ఏమని మళ్ళీ మారు మనసు పొందాలి. లేదంటే ఆయన పెట్టినటువంటి దీపము తీసివేస్తారు. కాబట్టి మనం అందరము దేవుని క్రియలు చేయి, దేవుని ప్రకారంగా దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని మీ అందరినీ కోరుచు చివరి ముగింపు ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన జీవన దర్శకం మా యేసు క్రీస్తు ప్రభువు అని జరుగుతుంది. ఇంకో తండ్రి నాయన, మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే మీరు మీ బిడ్డలను ప్రేమించి తండ్రి నాయన మీ వాక్యాన్ని అనుగ్రహించారు ప్రభు. బిడ్డలందరికీ మారు మనసు పొంది తండ్రి నాయన ఒకవేళ ఏదైనా ఎలాంటి తప్పిదములు చేస్తే వారిని క్షమించి తండ్రి వారు మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా తీర్చిదిద్దుకున్నందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని, బ్రదర్ని, కుటుంబ ఈ సంఘాన్ని, ప్రతి సభ్యులని తండ్రినైనా వారి కుటుంబాలని, వారి జీవితాలను ఇంకా నిండుగా సమృద్ధిగా ఈ సంఘం పట్టినంతగా ప్రజలు రప్పించమని, ఇక్కడ బలంగా మీ ఆత్మను కుమ్మరించమని, ఆశీర్వదించడం ముఖ్యంగా పాస్టర్ గారిని సాయం చేయమని యేసుక్రీస్తు నామమున జీవనంగా బ్రతుకున్నట్టు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.